ఏంటి బాబు చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు? బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే చెయ్యి విరిగితే తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి సార్ మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట, ట్రీట్మెంట్ చేశారు, రేపు తీసుకెళ్ళొచ్చన్నారు. సార్ మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మోహన్ చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా. మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే రేపు ఫైనల్, బాగా రెస్ట్ తీసుకో. సరే సార్. ఉంటాను రా, జాగ్రత్త. అలాగే అన్న. శేఖర్, అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే. తప్పకుండా ఫైనల్స్లో మీరే గెలుస్తారు. తర్వాత పెళ్ళే కదా. అవునండి, మా అమ్మ కోరిక కూడా అదే. ఆ అమ్మాయి కూడా మా మామయ్య కూతురే. నిశ్చితార్థం కూడా అయిపోయిందండి. వెళ్తాను. ఎందుకురా అమ్మాయితో అబద్ధం చెప్పావు? రేయ్, ఆ అమ్మాయి నా గురించి తన మనసులో ఏదేదో ఊహించుకుంటుందిరా. అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కారణం జాతరలో కలిసిన ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటే కాలేజ్ రా. తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అని మాట్లాడాను అంతే. పిచ్చోలా మాట్లాడు, ఇవన్నీ అయ్యేవి కావు. అమ్మాయిని మర్చిపో. వచ్చే జాతరకు వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా వస్తుంది. మన్నీ కూడా ఒక ఆట ఆడినిచ్చుంటే ఎంత బాగుండేది. ఎంత అడిగినా ఒప్పుకోవట్లేదురా. ఒక్క ఆట ఆడినిస్తే ఏం పోతుందో. క్షమించండి, పొరపాటును గుర్తుకున్నా. పర్వాలేదు. ఆగు, ఏ ఊర్రా ఇది? భీమిలి. ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయిని చూస్తే గుర్తేస్తావురా నువ్వు? ఈ ఊర్లో దమ్మున్న కుర్రోళ్ళు ఎవరో లేరనుకున్నావురా? నేనున్నాను. ఏదిరా, ఎలా గుద్దావు? ఇలా నడుస్తూ ఒకసారి రా అన్న. ఎందుకురా? నువ్వే కదన్నా ఎలా గుద్దానో చూపించమని. నాతోనే ఎటగడబడతావు నీ అబ్బా? వాడేదో తాగి వాగుతుంటే వాడిని కొట్టడం ఎందుకురా? పర్లేదులే, ఇందాక కొట్టు దగ్గర కాస్త ఎక్కువ చేశాడు ఎదవా. నన్నే కొట్టిస్తావురా నువ్వు? సార్, మన ఊరు అమ్మాయిని కావాలని గుద్దాడు సార్. ఎందుకురా అని అడిగితే వీడితో కొట్టిస్తున్నాడు సార్. లేదు సార్, తాగొచ్చి అతనే గొడవ చేస్తాను. లేదు సార్, అబద్ధం ఆడుతున్నాడు సార్. నిన్ను గుద్దాడా? లేదు సార్, ఇతనే తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. ఎంత తెలుస్తారా? మా ఊరు వదిలిపెట్టండి రా. వాడితో అనవసరం గొడవ పడ్డాం రా. వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. రేపు కోపంతో ఏమైనా చేస్తే ఇక్కడ నుంచి మనం వెంటనే ఊరు వెళ్ళిపోదాం రా. సరేరా, ఒక్కసారి సారికి చెప్పేద్దామన్నా. సరే నాన్న. ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అద్దరు కొట్టేవరా. ఎంత ప్రకాశార ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అతర కొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోవాల్సిన సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాల తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. ఏంటంటే అమరావతి శనక్కాయల. అయ్యో నాన్న, అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువలుడు. మామయ్య అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా?
అదెలాగా? అది ఎలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు వాడి బావమరుదులు, ఇలాగైతే ఏపురాలు, రేపు తమ్ముడికి వెళ్తే ఏం మనకు చేశారంటే, తిండి పెట్టి ఈ సర్పంచ్ ఆడు మనల్ని తింటాడు. నేను నేను రాను, అబ్బాయి నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ 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 పెద్దాకు ఎక్కడ పెద్దాకు పెద్దాకు ఇది అమ్మా ఇది పెద్దాకు. చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డే లేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్ళే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్దవాడు బాబాయ్ కారు ఒకటేసుకొని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. అయితే కొంచెం కోడుకూరేయండి. సంప్రదాయం లేదు, వేసుకో బాబు. ఈ కొంపలో. ఏం బాబు కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలని ఉందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదో అన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్లో డిగ్రీ చదువుతున్నానండి. చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కాదండి, మీరు ఆ రోజుల్లో పోలీస్తో చెప్పకపోయి ఉంటే నన్ను చావగొట్టేవారు. మీ తప్పు లేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. మీరు రాజ్యలక్ష్మి కాలేజ్లో చదువుతున్నారా? అవునండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి? అది ఒరే సూరి రారా. ఐదుగురువే ఉన్నాంరా. ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్, టీమ్ వెయిటింగ్. సార్, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, బాగా ఆడతాడు, అతను పిలుద్దాం. సరే పిలు. కొండబాబు రా. ఏంటి సూరి? మా టీంలో ఇద్దరు తక్కువయ్యారు, మీరు ఆడతారా? సారీ సార్, మేము తాగున్నాం. సార్ సార్ నేను ఆడతాను సార్. ఇంకా ఒక రొట్టె చాలు సార్. నీ అబ్బా రే, నీకా పేడం రాదు, కబడ్డీ ఆడడానికి ఊపుకుంటూ వచ్చేస్తారు. సరిగా రాజేష్ సార్. ఇట్రా. సార్, వీళ్ళతో ఆడతావా? ఆడతాను సార్. ఏంటి, ఎక్కడున్నాడు మనోడు? తక్కువయా. అడుగుండి. బోత్ ద టీమ్స్ హైదరాబాద్ టు రైట్. రే శేఖర్, ఆట మొదలైంది, నువ్వు ఇక్కడున్నావేంట్రా? నిన్నే అడుగుతున్నది. పనికి మళ్ళీ ఆడతానే. రేయ్, అన్నీ మర్చిపోయి మేమే ఆనందంగా ఆట చూద్దామని వస్తే నువ్వేంట్రా? చిచ్చి, నువ్వు ఈ జన్మలో బాగుపడవు. అరే శేఖర్, తప్పు చేసినావు రా. రారా. వన్ పాయింట్. ఒరే వాడు నిజంగా కొడుతున్నాడు రా. కబడ్డీ 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 కబడ్డీ
హైదరాబాద్ జట్టు ముందు